ఓకే, మీ ప్రశ్న లే ఎస్, మీ ప్రశ్న చారి గారు ఎన్టీవీ. ఓకే, మీ ప్రశ్న ఇంతకుముందు కూడా మనోళ్ళు ఎవరు అడిగారు, తిరుపతి రెడ్డి ఇంకెవరు అడిగారు, ఎవరు సీను కూడా అడిగాడు. ఓకే, నేనేమంటానంటే దీంట్లో కొన్ని అనుమానాలు నాకు వ్యక్తం అవుతున్నాయి. నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఇక్కడ. ఈ డౌట్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే. ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్లో అని ఒక 5 నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఆయన ఒక అడ్వైజర్, అందులో ఒక అడ్వైజరు, ఆయన ఒక డైరెక్టర్గానే, అందులో డైరెక్టర్గానే ఆయన చెప్పేసిండు ఏమని, కవిత నేను రోజు టీవీ ఛానల్స్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా, 4 వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇగో నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలుకి రేపు ఈడీ పిలుస్తుందనగానే ఈడీకి పోతుంది. మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితది. బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో, ఒకసారి బ్రేకు, ఒకసారి నోటీసు, ఒకసారి పిలుపు, ఒకసారి సెల్ ఫోన్లు. బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా. అది విచిత్రంగా అనిపించింది. అమ్మ ఈ 75 ఏళ్ళని అనుకుంటా ఇలాంటి డైరెక్షన్లు ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తాను కూడా అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలా మందికి. ఈ మధ్యలో ఈడీ డిపార్ట్మెంట్ తెలుస్తున్నది ఈ పంచాయతీలల్లో. అసలు అది ఈడీ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషను. అది నిజంగా జరగరానిది జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అసలు ఈడీ డిపార్ట్మెంట్కి విలువ లేకుండా చేసేసిండు బండి సంజయ్. గోక్తే ఈడీ డిపార్ట్మెంటు, గీక్తే ఈడీ డిపార్ట్మెంటు. ఇది హాస్యాస్పదం అయిపోయింది. ఓకే, వీళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకొచ్చారు. కవిత అరెస్ట్ అవుతుంది అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసారు. లాస్ట్కు నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, కవితను ఒకవేళ అరెస్టు చేస్తే టీఆర్ఎస్ సింపతి మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీలో కావాల్సింది ఏంటి సెంట్రల్ కమిటీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్లో ఉన్నాము అనే ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో ఆ ఆట 5 నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్టు. తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు, ఇక బీఆర్ఎస్ వచ్చేటట్టున్నది, మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తామేమో అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్లీగా ఆ ఫోన్ల సినారేతో ఆపేసారు. బ్రేక్. ఆ బ్రేక్లోనే బండి సంజయ్ 5 నెలలు కవిత అరెస్ట్ అన్నాడు. ఇప్పుడు అరెస్టు చేస్తలేం కాబట్టి మళ్ళా
బీజేపీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనం జవాబు చెప్పలేం కాబట్టి బండి సంజయ్ను తొలగించి కేసీఆర్ డైరెక్షన్లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్గా పెట్టారు, బీజేపీ ప్రెసిడెంట్గా పెట్టారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్. బీఆర్ఎస్ బీజేపీ అయిపోయింది. ఇక ఈరోజు నిన్న మొన్న నోటీస్ వచ్చింది. ఈరోజు సిబిఐ ఆమెని ఏంటది ఇప్పుడు ఈడు ఎవరో కానీ ఇప్పుడు నిర్దోషిగా దోషిగా డిసైడ్ చేసేసారు. ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఈ బ్రేక్లు ఏంటి, అరెస్ట్ అనడం ఏంటి, నోటీసులు ఏంది, ఈ బ్రేక్లు ఇచ్చుడేంది, ఇదేమన్నా సినిమానా, ఇదేమన్నా సీరియలా, ఇదేమన్నా మనం టీవీలలో సీరియలా చూసేదానికి, ఇదేమన్నా విరామం ఏంటి ఇదంతా? ఇది సురభి నాటకం తెలియదు. అరే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ని ఒక కామెడీ సబ్జెక్టుగా చేయడం ఏంటి ఇదంతా? ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం నా అనుమానం. ఇప్పుడు రెండు రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు నా అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్, ఇది కిషన్ రెడ్డికి తెలియదు. మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూదెళ్ళదు తాదెళ్ళదు. ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీసులా కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్గా ఇక కాంగ్రెస్ని బదలాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదలాం చేసుకుంటూ ఈయనకు చిట్టి ఇచ్చేసి ఉంటారు. కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పనులైతే పిరో తెలంగాణ రథయాత్రమే. మేము ఢిల్లీకి వచ్చి కేసీఆర్, మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట. ఏంటంటే ఇప్పుడు కవితకు నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు ఆమెను అరెస్ట్, ఆమెను దోషిగా పెట్టారు కదా. ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక రేపు పేపర్లలో కూడా మళ్ళీ స్టార్ట్ సినిమా. ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కవితది. దీంట్లో ఏంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు 9వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. ఇంతసారి ఈ ఎంపీ ఎలక్షన్ ఈ 10 రోజుల్లో ఏం కొంపలు మునిగిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ నా బిడ్డని ఇట్లా పరిచయం చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా. ఇక అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్. మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము, మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట. మా 14 సీట్లు గండి కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్, ఇది అఫీషియల్ స్కామ్, ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్. ఇది ఎంపీ బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్. ఇది 10 నుంచి 14 10 రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలని ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి వాళ్ళు కొన్ని సీట్లు, ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముందిలే తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు. ఇంకా సమ్మక్క సారక్క గుడి ముందే ఇంత వాగ్దానం చేసిన వాళ్ళకు ఈ ప్రజలను మోసం చేసాడు. సమ్మక్క సారక్కనే మోసం చేసారు వీళ్ళు. జాతీయ పండుగ చేస్తామని చెప్పిన వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు. వాళ్ళకి పెద్ద పని కాదు ఇక కిషన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలను గమనించండి, జాగ్రత్తగా ఉండండి.
అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద నిజం చెప్పినాక మహేశ్వర్ రెడ్డి ఎంత కిషన్ రెడ్డికే దిక్కులేదు. ఇక్కడ ఏం జరుగుతుందో సెంట్రల్ బీజేపీ పార్టీలో ఈడ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేకి ఏం తోకదేలో ఏం తూదేలో తాదలేదు. ఎందుకు మనకు పాప మళ్ళీ చిన్నోళ్ళు అలా అలాగేం తెలుస్తుంది వాళ్ళకి. ఓకేనా? నో కామెంట్స్. ఓకేనా?